ఈరోజు మనం 5వ రోజు కథలోకి వచ్చాము. మనమంతా ఎక్కడ చూసినా గణపతి ఒకేలా ఉంటారు. పొట్టిగా మూషిక వాహనం మీద కూర్చొని, చేతిలో మోదకాలు పట్టుకొని, పెద్ద చెవులు, చిన్న కళ్ళతో. కానీ ఆయన రూపంలో ఒక రహస్యం ఉంది. అది ఆయనకు ఏకదంతం ఉండటం. ఈ రహస్యానికి సమాధానం చెబుతూ 3 అద్భుతమైన కథలు పురాణాల్లో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ కథ బ్రహ్మాండ పురాణం, పద్మపురాణం, స్కంద పురాణంలో వివరించబడింది. ఒకసారి పరశురాముడు శివుణ్ణి దర్శించడానికి కైలాసానికి వచ్చాడు. ఆ సమయంలో శివుడు పార్వతీదేవితో విశ్రాంతి తీసుకుంటుండడంతో ద్వారపాలకుడైన గణేశుడు ఆయనను ఆపేశాడు. తండ్రి విశ్రాంతి తీసుకుంటున్నారు, ఇప్పుడు లోపలికి వెళ్ళలేరు అని గౌరవంగా అన్నాడు. అయితే పరశురాముడు కోపగించి, నేను శివుని భక్తుణ్ణి, నన్నెవరు అడ్డుకుంటారు అని గర్జించారు. దీంతో వాగ్వాదం యుద్ధంగా మారింది. కోపంతో పరశురాముడు తన శక్తివంతమైన గొడ్డలిని గణేశునిపై విసిరాడు. గణేశుడికి ఆ దెబ్బ తప్పించుకునే శక్తి ఉన్నప్పటికీ ఆయన అలా చెయ్యలేదు. ఎందుకంటే అది తన తండ్రి ఇచ్చిన ఆయుధం. ఆయుధాన్ని ఎదుర్కోవడం అంటే తండ్రిని అవమానించడం లాంటిదని ఆయన భావించాడు. అందుకే గణపతి నిశ్శబ్దంగా ఆ దెబ్బను స్వీకరించాడు. ఆ గొడ్డలి ఆయన ఒక దంతాన్ని విరిచేసింది. అప్పటి నుంచి గణపతి ఏకదంతుడు అయ్యాడు. ఈ సంఘటన వల్ల మనకు ఆయన త్యాగం, విధేయత, తండ్రి పట్ల గౌరవాన్ని సూచిస్తుంది. ఇంకొక కథ కూడా బ్రహ్మవైవర్త పురాణంలో ఇలా చెప్పబడింది. ఒకసారి వినాయకుడు తన వాహనమైన చిన్న ఎలుకపై స్వారీ చేస్తూ వెళ్తున్నాడు. ఆ సమయంలో ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. చంద్రుడు గణపతిని చూసి ఎగతాళి చేశాడు. ఇంత పొట్టిగా ఉండి చిన్న ఎలుక మీద ఎలా కూర్చుంటావు? ఎంత హాస్యాస్పదంగా ఉన్నావు అని అన్నాడు. దానికి గణేశుడు చాలా కోపగించాడు. గర్విష్ఠుడా, చంద్రుడా, నువ్వు ఇతరులను అవమానిస్తున్నావు. ఇక నుంచి నిన్ను చూసేవాడికి అపశకునం కలుగుతుంది అని శపించాడు. అంతలో గణపతి తన కోపాన్ని అదుపులో పెట్టుకోలేక తన దంతాన్ని విరిచి చంద్రుడి మీదికి విసిరాడు. అది చంద్రుని తాకి ఆయన ముఖంపై మచ్చ ఏర్పడింది. అప్పటినుంచే చంద్రుడిపై నల్లని మచ్చ కనిపిస్తుంది. ఆ మచ్చకు కారణం గణేశుడే అని పురాణాలు చెబుతున్నాయి. తర్వాత గణపతి కరుణతో ఆ శాపాన్ని తగ్గించాడు. వినాయక చవితి రోజున మాత్రమే నిన్ను చూసిన వారికి అపశకునం కలుగుతుంది, మిగతా రోజుల్లో నీ రూపం చూడడం శుభప్రదం అని వరమిచ్చాడు. ఇక 3వ కథ ఏమిటంటే మహాభారతంలో ఇలా ఉంది. మహర్షి వ్యాసుడు మహాభారతాన్ని రచించాలనుకున్నాడు. కానీ అలా పెద్ద కావ్యం ఎవరు రాయగలరు? అందుకే గణేశుడిని పిలిచాడు. వ్యాసుడు అన్నాడు, గణేశ, నువ్వు వ్రాస్తావు, నేను చెప్తాను. దానికి గణపతి ఒక షరతు పెట్టాడు. నేను వ్రాయడం ఆపను, నువ్వు చెప్పడంలో ఆగకూడదు. ఆగితే నేను రాయడం మానేస్తాను. వ్యాసుడు కూడా ఒక షరతు పెట్టాడు. నువ్వు అర్థమయ్యాకే రాయాలి. ఇలా ఇద్దరూ ఒప్పుకున్నారు. రచన మధ్యలో గణేశుని కలం విరిగిపోయింది. అప్పుడు ఆయన ఆపకుండా తన దంతాన్ని విరిచి దాన్ని కలంలా వాడి వ్రాయడం కొనసాగించాడు. ఇలా మహాభారతం మనకు లభించింది. ఇది గణపతి త్యాగం, జ్ఞానం, పట్టుదలకి ప్రతీక. ఇప్పటి వరకు మీరు విన్నారు కదా, గణేశుడి ఏకదంతం వెనుకలో ఉన్న 3 పురాణ కథలు. పరశురాముడితో యుద్ధం, చంద్రుని శపించిన కథ, మహాభారతం రచన కోసం తనే దంతాన్ని వీర్చుకున్న ఘట్టం. కథలు వేర్వేరు, సంఘటనలు వేర్వేరు, కానీ మనకు చెప్పే సందేశం మాత్రం ఒకటే. గణపతి రూపం మనకు ఓర్పు, త్యాగం, కర్తవ్యనిష్ట మరియు అహంకారాన్ని జయించగల శక్తిని నేర్పుతుంది. అందుకే గణపతి ఏకదంతుడు అని పిలువబడతాడు. ఆ ఒక్కదంతం మనకు గుర్తు చేస్తుంది. అదేమిటంటే జీవితంలో సంపూర్ణత అనేది దేహ సౌందర్యంలో కాదు, త్యాగంలో, జ్ఞానంలో, వినయంలో ఉంది. ఇక మీరు చెప్పండి, ఈ 3 కథల్లో మీ హృదయాన్ని ఎక్కువగా తాకిన కథ ఏది? కామెంట్లో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి పురాణ జ్ఞానం కోసం సబ్స్క్రైబ్ చేయండి.